ఫ్లైట్లో మంటలు చెలరేగాయి. జార్జ్ బుష్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగిన వెంటనే అత్యవసరంగా ప్రయాణికులను దించేశారు సిబ్బంది. ప్రమాద సమయంలో విమానంలో 109 మంది ఉన్నారు. ఇటీవల వరుసగా అమెరికాలో విమాన ప్రమాదాలు, అక్కడ విమాన ప్రయాణికుని బెంబేలెత్తించేసిన ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. హ్యూస్టన్లో ఈ ప్రమాదం జరిగింది. ఒకసారి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, వాళ్ళు ఆర్తనాదాలు మొదలుపెట్టారు. అవును, ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో సేవర్స్ 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 అంటే కాపాడండి కాపాడండి. అదిగో మీరు చూడొచ్చు, మంటలు చెలరేగిన అంశానికి సంబంధించి ఎప్పుడైతే మంటలు చెలరేగాయో వాళ్ళందరూ కూడా భయాందోళనకు లోనయ్యారు. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఈ కథనం మీరు కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది, అక్కడ ఎటువంటి సినారియో ఉంది, విందాం. Please get us on. Oh my God. Please get us on. Oh yeah, this is Oh my God. Please get us on. Oh my God. Please get us on. Oh yeah, this is విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ పక్కన ఉన్న రెక్కలకి మంటలు అంటుకున్నాయో అక్కడ మంటలు చెలరేగితే కనుక అత్యంత భయానకమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దిగే సమయం ఉండదు, సందర్భం ఉండదు, అంత టైం ఉండే అవకాశం ఉండదు. ఒక్కసారి టేక్ ఆఫ్ తీసుకునే సందర్భాలు కనుక జరుగుతూ ఉంటే, ఒకవేళ మంటలు అంటుకున్నాయా, ఎందుకంటే మంటలు అంటుకుంటే కనుక ఫ్యూయల్ ట్యాంక్స్ ఉంటాయి. అక్కడ ఆ ఫ్యూయల్ ట్యాంక్కి ఆ మంటలు అంటుకుంటాయి. దాంతోపాటు టేక్ ఆఫ్ తీసుకునే సందర్భంలో ఆ విమానానికి గాలి కూడా అదే స్థాయిలో తోడవుతుంది. ఈ నేపథ్యంలో ఒక పక్క ఫ్యూయల్ అంటే ఒక పక్క దాంట్లో ఉన్న ఇంధనం, మరో పక్క గాలి, వెంటనే కొద్ది నిమిషాల వ్యవధిలోని ఆ విమానం మాడి మసి అయిపోతుంది, కాలి బూడిదైపోతుంది. అటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోని ఒక్కసారిగా విమానయాన సిబ్బంది అలర్ట్ అయ్యారు, అప్రమత్తమయ్యారు. దీంతో వాళ్ళందరినీ ముందుగా ఎప్పుడైతే మంటలు గుర్తించారో అప్పటికే క్లోజ్ అయినట్టుంది. బహుశా క్లోజ్ అయిన సందర్భం లేకపోయింటే పరుగులు పెట్టేద్దరు. అక్కడ ఉన్న ప్రయాణికులందరూ గుర్తించారు సిబ్బంది. వెంటనే ఆ విమానాన్ని ఆపేశారు, విమానాన్ని పక్కకి ఆపేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ విమానం ఎమర్జెన్సీ డోర్స్ని కూడా ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. విమానానికి మంటలు అంటుకున్నాయి. మంటలు అంటుకున్న తర్వాత వాళ్ళందరినీ సురక్షితంగా కిందకి దించేశారు. ఎయిర్పోర్ట్ రన్వే మీద మీరు చూస్తే కనుక వాళ్ళు ఎయిర్పోర్ట్ రన్వే మీద పడిగాపులు పడిన పరిస్థితి. అసలు ఇంతకీ అమెరికాలో ఏం జరుగుతోంది? గత వారం రోజులుగా వాషింగ్టన్ డీసీలో ఘటన చూసాం. అక్కడ హెలికాప్టర్, దాంతోపాటు ఇంకొక ప్లేన్ అక్కడ క్రాష్ అయింది. దాని తర్వాత ఒకదాని ఒకటి ఢీకొన్నాయి, క్రాష్ అయింది. ఆ తర్వాత ఫిలడెల్ఫియాలో మనం చూసుకుంటే కనుక ఇళ్ల సముదాయం, ఇన్ఫాక్ట్ అక్కడ ఒక మాల్ అలాగే ఇంటి మీదకి పడిపోయిన పరిస్థితి. ఆ తర్వాత ఈరోజు హ్యూస్టన్కి సంబంధించి హ్యూస్టన్ ఘటన. ఈ వరుస విమాన ప్రమాదాలు సగటు విమాన ప్రయాణికుడు అక్కడ బెంబేలెత్తించేస్తున్నాయి. ఎందుకంటే హ్యూస్టన్ ఘటనకు సంబంధించి ఇన్ఫాక్ట్ ఆ స్థాయిలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వాషింగ్టన్ డీసీలో జరిగిన ప్రమాదంలో 67 మంది మృత్యువాత పడ్డారు. ఫిలడెల్ఫియా ప్రమాదంలో ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 7 నుంచి 9 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈరోజు హ్యూస్టన్కి సంబంధించి ఒక్కసారి ఒక్కొక్క ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వాషింగ్టన్ డీసీకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక అదొక ఆర్మీ హెలికాప్టర్గా తెలుస్తోంది. దాన్ని ఒక ప్లేన్ వచ్చి ఢీకొట్టింది. ఢీకొన్న సందర్భంలో అదిగో ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఇలా ఢీకొన్న సందర్భంలో ఇన్ఫాక్ట్ అక్కడే ఉన్న నదిలోకి పడిపోయింది. సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగాయి. ముందుగా ఒక 20 మందిని, ఆ తర్వాత మరికొంతమందిని గుర్తించారు. మృతుల అంశానికి సంబంధించి మృతదేహాలను గుర్తించారు. ఆ తర్వాత ఆ ప్రమాదానికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. వరుస విమాన ప్రమాదాలనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైనా ఎందుకు ఆశ్రయిస్తామండి విమానాన్ని? పని పట్టు లెక్క ఆశ్రయిస్తామా? అంతే కదా. ఇది ఒక సగటు విమాన ప్రయాణికుడు ఇటువంటి ఘటనలు చూసినప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఎందుకు ఆశ్రయిస్తారు? ఎవరైనా డబ్బులు ఎక్కువైపోయి విమానయానాన్ని ఆశ్రయిస్తారా? కాదు కదా. ఒక త్వరగా వెళతాం, ఒక సేఫ్టీ ఉంటుందనో, లేకపోతే ఒక సెక్యూరిటీ ఉంటుందనో, లేకపోతే త్వరగా వెళతామనో, అన్నిటికీ మించి త్వరగా వెళతామనో, దాంతోపాటు ఒక ఇలాంటి విషయాలకు సంబంధించి కాస్త సేఫ్టీ ఉంటుందని. కానీ గత 2 వారాలుగా జరుగుతున్న ప్రమాదాలు
విమానయానానికి సంబంధించి అమెరికాలో వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు విమానయానానికి సంబంధించి ఒక ప్రశ్నను మిగిల్చేస్తున్నాయి. ఏం జరుగుతోంది? ఒక చోట అగ్ని ప్రమాదం, ఇంకో చోట ఒకదాని ఒకటి ఢీకొంటుంది, ఇంకోటి వచ్చేసి ఎల మీద పడిపోతుంది. ఫిలడెల్ఫియా ఘటన అయితే మాత్రం మరింత ఆందోళనకరం. షాపింగ్ మాల్ అలాగే ఇల్లు. ఈ ఘటనలో 7 అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఆ సంఖ్య ఎక్కువ ఉండొచ్చు కూడా చర్చ జరుగుతోంది. సారీ. అయితే దగ్గరలో జరిగిన ఘటన ఇది. ఈ వరుస ఘటనలు ఒకసారిగా ఆందోళన కలిగిస్తారు. ఒక్కసారి హ్యూస్టన్ కి సంబంధించి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హ్యూస్టన్ ఘటన నేపథ్యంలో అక్కడ ఎటువంటి వాతావరణం ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి హ్యూస్టన్ కి వెళ్దాం. హ్యూస్టన్ లో అక్కడ పరిస్థితి అంటే అక్కడ ఎటువంటి ఆహాకారాలు వినిపించే ఫ్లైట్ లో చూద్దాం. Oh my God. Please get us on. Oh my God. Please get us on. Oh yeah, this is just. Oh my God. Please get us on. Oh my God. Please get us on. Oh yeah, this is just. ఒకటి కాదు, 2 కాదు, గత 2 వారాలుగా వరుస విమాన ప్రమాదాలు సగటు విమాన ప్రయాణికుడిని బెంబేలెత్తించేస్తున్నాయి. మరి ముఖ్యంగా బుధవారం జరిగిన ఘటన వాషింగ్టన్ డీసీ ఆ ప్రాంతానికి సంబంధించి అదర్దాపులో జరిగిన ఘటన మరొక ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే దాని ఘటన గురించి మాట్లాడుకుంటే అమెరికన్ ఎయిర్లైన్ ప్లేన్కి సంబంధించి ఒక అమెరికన్ ఎయిర్లైన్ ప్లేన్ యుఎస్ ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ని ఢీకొట్టింది. అది కూడా రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో. ఇది దాదాపుగా ఆ వాషింగ్టన్ అవుట్ సైడ్ కింద మాట్లాడుకుంటారు. జస్ట్ వాషింగ్టన్ అవుట్ సైడ్ ఇది. ఈ ప్రమాదానికి సంబంధించి ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ శిథిలాలు పోటోమాక్ నదిలో పడిపోయాయి. అయితే 67 మంది మృత్యువాత పడ్డట్టు అక్కడ అధికారులు కూడా కన్ఫర్మ్ చేస్తున్న పరిస్థితి. ఇది వాషింగ్టన్ డీసీ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి. ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎయిర్లైన్ ప్లేన్ యుఎస్ ఆర్మీకి సంబంధించి బ్లాక్ హాక్ హెలికాప్టర్ని ఢీకొట్టింది. ఇది వాషింగ్టన్ డీసీకి. ఇక్కడి నుంచి ఇప్పుడు 2వ ప్రమాదం చూసే ప్రయత్నం చేద్దాం. ఏమిటి దారుణాలు? ఇది ఎవరైనా ఊహిస్తారా? ఒక్కసారిగా వెలుగు మీరు చూడడం జరుగుతుంది కదా. వెలుగేదో మామూలుగా వచ్చింది కాదు. అక్కడ ఒక ప్లేన్ వచ్చి ఫిలడెల్ఫియాకి సంబంధించి ఒక ప్లేన్ క్రాష్ జరిగింది. ఫిలడెల్ఫియాలో జరిగిన ఈ ప్రమాదం 7 మృత్యువాత పడ్డారు, 19 మంది మరణించినట్టుగా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 7 మృత్యువాత పడ్డారు, దాంతోపాటు మరికొంతమంది. ఇది శుక్రవారం రాత్రి జరిగిన ఘటన, గత శుక్రవారం. అటువంటి సందర్భం మరి ముఖ్యంగా ఇటువంటి సినారియోకి సంబంధించి మాట్లాడుకుంటున్న